చెప్పండి మీతో కాదు మాట్లాడేది. అన్నా పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన జీబు కూడా ఓపెన్ జీబు అన్న. పోతా ఉంటే తప్పించుకునే ఆ కార్లోకి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేసి ఎన్కౌంటర్ చేసిన దిక్కులేదు దానికి. ఓపెన్ జీప్ ఓపెన్ టాప్ జీప్ ఏం సంబంధాలు పెట్టి ఏం కథ పెడతారు కదా. ఇప్పుడు మాకు కూడా డౌట్స్ ఉన్నాయి. మా పోలీసులు కూడా రాని, మా పోలీసులు కూడా రాని, మా ఎస్పీలు కూడా రాని. గౌరవంతో పోతేనే అది ఇష్యూ అయింది కదా తెలంగాణలో. అది ఇష్యూ అయింది. ఇప్పుడు తెలంగాణ కూడా తెలుస్తుంది, జనంకు తెలుస్తుంది. హలో ఎక్కడున్నారండి? కూర్చుంటది. మొన్న ఉట్టిగా మాట్లాడినాం, తెలంగాణ మొత్తం రగిలిస్తాం చూడు. మరి దొంగ కేసులు పెట్టొద్దు, నిజమైన కేసులు పెడితే తీసుకోపోమని చెప్పి ఏం లేదు. అలా మాట్లాడిన మాట ఒకటి, పెడుతున్న కేసు ఒకటి, నీకు ఎఫ్ఐఆర్ పంపించినా చూడు. మాట్లాడమని చెప్పు, లేకపోతే మాత్రం గడబడవుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను. నువ్వు మాట్లాడి, ఇప్పుడు నువ్వు వస్తావా ఇడికి రాండి, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోర్రి. ఇది గలత్. ఇది రేవంత్ చేస్తున్నది చాలా. నేను మొన్నటిదాకా బూట్లు సాక్షుల వాసన అన్నాడు కదా, ఇప్పుడు ఆడు సిట్టుకుపోతే కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏంది ఇది? ఈ లంగా కేసులు, దొంగ కేసులు ఇంకెన్ని రోజులు పెడతారు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భరించాలి ఇక్కడ వాళ్ళు. ఏం మజాక్ బా ఇది? మన రుబాబ్ అయినా ఆడ నిలబడితే ఈ ఇంట్లోకి వచ్చి రుబాబ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. మమ్మల్ని కూడా వేసుకోపోతారా? తీసుకోపోయి మేము కూడా వస్తాంపా. చలో చూద్దాం ఇక తెలంగాణ ఏం జరుగుతుందో తెలంగాణలో చూద్దాంపా. మేము కూడా వస్తాంపా. ఏడు తీసుకుపోతారు. చలో ఆయన అన్న మాట కనుక మీరు రికార్డు చూపియండి. మీరు రికార్డు చూపించండి. రమ్మని లోకల్ పోలీసు కూడా ఎవరు వస్తారు రాండి, మమ్మల్ని కూడా తీసుకుపోయి లోపల పెట్టింది. ఒకవేళ మనం మాట్లాడిన మాట తప్పు మాట అయితే మేము ఏడికెళ్ళి వెళ్ళిపోతాం. దొంగ కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి మీరు తెలంగాణ జర్నలిస్టులను తొక్కుదామంటే మాత్రం నడవదు. బరాబర్ చెప్తున్నాం. వస్తున్నావు బాస్ నువ్వు వీడికి? అరే రా, ఏం తమాషాలు ఇవన్నీ చెప్పు. ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు. మాట్లాడు. ఆ డీజీపీతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో మాట్లాడు, రేవంత్తో మాట్లాడతారా మాట్లాడు. ఏంది ఇది దిల్లగే? ఏం మజాక్ ఇది? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులకు ఎవరికి ఏంది ఇది? వాడు మొన్న కూడా వచ్చి పోలీసు వాడు వచ్చి తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేస్తాడు. అంతా మగోళ్ళ మొత్తం. ఇక ఇదే పోలీసు రాజ్యమా? ఇక మొన్న పని చేస్తారు. తెలంగాణ మొత్తం చెప్పినాం కదా. ఇప్పుడు మొత్తం ఇక్కడికి మొత్తం తెలంగాణ అంతా ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఇక ఈయన సంగతి ఏంది, ఈయన కథ ఏంది, ఈయన చేస్తున్నది ఏంది అని. ఎవరికి ముఖ్యమంత్రి, ఎవడేస్తే ముఖ్యమంత్రి అయింది? ఈయనే చంద్రబాబు అపాయింటెడ్ మనిషి ఆయనే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది? మాట్లాడు బాయ్, మాట్లాడు. మేమైతే వదిలేదు. నువ్వు కూడా వచ్చి ఇంట్లో పడతావు, అలాగే చూస్తాయి నేను. రా ఇది కంప్లైంట్. వెరీ బుక్ అనేది కంప్లైంట్ లో వాడు ఇట్లా రాశాడు. కంప్లైంట్ అనేది వాడు ఇట్లా రాశాడు. వాడు ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా? ఎట్లా రాశాడు వాడు? ఇంగ్లీష్ అది రాశాడు. కంప్లైంట్ ఇదే రాంగ్ సార్. ఇది రాంగ్ సార్. అంత క్లియర్ ఎర్రి పూగా ఉంది. అట్లా మాట్లాడండి సార్. వీడియో విన్నారు కదా సార్ మీరు ఇందాక. అయినా టాపిక్ మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, వాళ్ళు చేస్తున్నారు అరాచకాల గురించి. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి భారత రాజ్యాంగం ఇది కష్టం తప్పే. ఇది 100% తప్పు. మాట్లాడలే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర వైరం అవుతుంది. ఇది ప్రాబ్లం అవుతుంది సార్. ఇది రాజ్యాంగం ఒకటే ఉన్నది మాకు తెలుసు, కానీ ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నాయి కదా. నారా లోకేష్ ప్రకటించింది కదా, ఆ లిస్ట్ లో ఉన్నాయి పేర్లు అని. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ నుండి ఆయన బుక్ ప్రకటించింది కదా. ఏం సార్ మేము చదువుకోవాలనుకుంటారు? మేము ప్రతిరోజు ఆర్టికల్ రాష్ట్రంలో